ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మండల కాలం 37వ ఉదయకాల ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దిన ధ్యానాంశము ద కింగ్ ఎంటర్స్, రాజు యొక్క ప్రవేశము అనే అంశము ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల ధ్యానములో పాల్గొనుచున్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపుమని, ఈ ధ్యానములని మా ఆత్మీయ జీవితానికి మేలుకరముగా మార్చుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు ప్రవేశము, ద కింగ్ ఎంటర్స్ అనే అంశము ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు శ్రమ సేవకుడుగా, ఆయన గొర్రెల కాపరిగా, ఆయన పరమ కుమ్మరిగా, పెళ్లి కుమారుడుగా, ద్రాక్షవల్లిగా, అనేక రకములైన అలంకారాలు దేవుని అలంకారాలతో దేవుణ్ణి మనం పిలుస్తూ ఉంటాం. అన్ని అలంకారాల్లో నాకు ఇష్టమైంది ఆయన రాజు. ప్రభువును రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా చూడడం నా జీవితంలో, విశ్వాస జీవితంలో చాలా నాకు ఇష్టమైన అంశము. ఆయన తండ్రి, మనం పిల్లలము. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలు. మనము జిగటమన్ను, ఆయన పరమ కుమ్మరి. ఆయన గొర్రెల కాపరి, మనం మేపే గొర్రెలము. వీటన్నిటిపైన దేవుడు రాజుగా అనేది నేను ఎక్కువ ఇష్టపడేటువంటి అంశం. ఆయన రాజుగా సింహాసనమందు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాకు దేవుడు ఇచ్చిన దర్శనములో కనబడిన రాజును నేను ఇష్టపడుతూ ఉంటాను. ఈ రాజు యొక్క ప్రవేశము గూర్చి మనం ధ్యానిస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, వెల్కమ్ జీసస్ యాజ్ కింగ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలోనికి ఆయన రాజుగా ఆహ్వానించడం చాలా ప్రాముఖ్యమైంది. నీ హృదయంలో ఎవరిని నీవు ఆహ్వానిస్తున్నావు? డబ్బును ఆహ్వానిస్తున్నావా? ఘనతను ఆహ్వానిస్తున్నావా? కీర్తి ప్రతిష్టలను ఆహ్వానిస్తున్నావా? ఈ లోక సుఖ సంతోషాలు నీవు ఆహ్వానిస్తున్నావా? ఎవరిని నీవు వెల్కమ్ చేస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువును రాజుగా, ప్రభువుగా నీవు ఆహ్వానిస్తున్నావా అనేది ఈరోజు మనము ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. ద కింగ్ అరైవ్స్ బట్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. దేవుడు ఆయన యెరూషలేములోనికి మటలాదివారం ప్రవేశించినాడు. ఆయన రాజుగా ప్రవేశించినాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చదువుతాను. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును, వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవుని ప్రియమైన బిడ్డలారా, అనేకులు కేకలు వేస్తూ ఉన్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఆయన యెరూషలేమునకు ఘనంగా ఆహ్వానిస్తున్నారు. They invited, they welcomed the Lord Jesus into Jerusalem as the King of Kings and the Lord of Lords. The triumphal entry of Jesus Christ, ఈ జయోత్సవంతో కూడినటువంటి ప్రవేశము యెరూషలేమునకు యేసుక్రీస్తు ప్రభు ఆహ్వానించబడ్డాడు. అనేక మంది జయధ్వనుల మధ్య, కేకల మధ్య, ఆర్భాటము మధ్య ప్రభు ప్రవేశించి ఉన్నాడు.
కానీ వారు అనేకులు ఇంకా ఎదురు చూసేటువంటి మెస్సియాగా ఆయన్ని గుర్తించలేకపోయారు. ద కింగ్ అరైవ్స్ బట్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. వారు రక్తపాతము సృష్టించే మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. రోమా సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పెకిలించి పారవేసి భూమి మీద రాజ్యము స్థాపించే రాజు కొరకు వారు ఎదురు చూస్తున్నారు. వారు ఎదురు చూసి ఊహించిన రాజు వేరు, ఈ రాజు యొక్క ప్రవేశము వేరు. నీ రాజు సమాధానకరమైన రాజు, శాంతికరమైన రాజు. ఈయన వారు ఊహించినటువంటి లోకరాజ్యము కొరకు ఆయన రాలేదు. ఈజ్ ఎ కింగ్ బట్ నాట్ డ్రివెన్ బై ఫోర్స్. ఆయన రాజు. దేవుని ప్రియమైన బిడ్డలారా, బలవంతంగా ప్రవేశించినటువంటి రాజు కాదు. హిస్ కింగ్డమ్ ఈజ్ స్పిరిచువల్, నాట్ పొలిటికల్. 1000 ఏండ్ల రోమా సామ్రాజ్య కూకిటి వేలను పెకిలివేసి రాజకీయమైన అధికారము చేపట్టేటువంటి రాజు కాదు. ఈ రాజు ఆత్మీయ రాజ్యాన్ని కట్టేటువంటి రాజు. ఈ లోక రాజ్యాలన్నీ అశాశ్వతమైనవి, కొంతకాలం ఉండేవే. అయితే ఆయన రాజ్యము శాశ్వతమైంది. ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. సముద్రం మొదలుకొని సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన రాజ్యము విస్తరించబడుతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, రాజకీయ సంబంధమైన రాజును ఊహించినారు. ఈ భూమి మీద రాజకీయ వ్యవస్థ స్థాపిస్తాడని తలంచినారు. ఆయన రాజ్యము ఆధ్యాత్మికమైన రాజ్యము. ద క్రౌడ్ ప్రైజెస్ బట్ డస్ నాట్ ఫుల్లీ అండర్స్టాండ్. చాలామంది ఆయన్ని పొగుడుతున్నారు, స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, కానీ ఆయన అర్థం చేసుకోలేకపోయారు. ద క్రౌడ్ షౌట్స్ హోసన్నా. హోసన్నా మీన్స్ సేవస్. ప్రభువా రక్షించుమని కేకలు వేస్తున్నారు. దే సెలబ్రేట్ హిమ్ యాజ్ కింగ్. ఆయన రాజుగా ఆయన్ని ఆహ్వానిస్తూ ఉత్సవం జరుపుకుంటున్నారు, కానీ లోతైన అర్థము వారు గ్రహించలేకపోతున్నారు. ద కింగ్ కమ్స్ టు సేవ్. ఈ రాజు మనల్ని రక్షించడానికి యత్నించుచున్నటువంటి రాజు, రక్షకుడైన రాజు, మెస్సియా ఈయనే. మెస్సియా ఈయనే. నాట్ టు టేక్ ఎ థ్రోన్ ఇమ్మీడియట్లీ. ఆయన వచ్చి ఇమ్మీడియట్గా త్వరితగతిన సింహాసనము, రోమా సామ్రాజ్యాన్ని కూల్చివేసి సింహాసనము అధిరోహించేటువంటి రాజు కాదు. బట్ టు గో టు ద క్రాస్. ఆయన సిలువ యుద్ధకు వెళ్ళేటువంటి రాజు. హిస్ విక్టరీ ఈజ్ నాట్ త్రూ కాంకర్ బట్ సాక్రిఫైస్. రక్తపాతము సృష్టించి యుద్ధము చేసి అలెగ్జాండర్ మహావీరునిలాగా రక్తపాతము ద్వారా రాజ్యము సంపాదించే దేవుడు కాదు. ఈ రాజు తన ప్రాణాన్ని అర్పించేటువంటి రాజు. ప్రజల కొరకు తను తాను అర్పించుకోవడానికి, శిలువ మరణము పొందడానికి శిలువ యుద్ధకు వెళ్ళేటువంటి రాజు. నువ్వు నిజముగా రాజు అంటే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యాలన్నీ అశాశ్వతమైనవి. ఈ లోక రాజ్యాలన్నీ ఒక ప్రాంతానికి చెందినటువంటివే. ఆయన రాజ్యము ఆత్మీయ సంబంధమైంది, పరలోక సంబంధమైన రాజ్యము. ఆయన రాజ్యమునకు అంతము లేని రాజ్యము. ఆయన రాజ్యము ఎలలు లేని రాజ్యము. దేవుని ప్రియమైన సముద్రము మొదలుకొని సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన రాజ్యము విస్తరించబడుతుంది. అయితే ఈ రాజును ఈ లోక సంబంధమైన రాజుగా నీవు ఆహ్వానిస్తున్నావా, లేదా పరలోక సంబంధమైన శాంతి సంబంధమైన రాజుగా ఆహ్వానిస్తున్నావా? మన జీవితాల్లోనికి ఆయన రాజుగా ఆహ్వానించి
అని ఇచ్చే దేవుళ్ళు పొందుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృపా దీవెన మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యం విన్న బిడ్డలందరినీ ఆత్మచేత నింపి వారి జీవితాల్లోనికి, హృదయంలోనికి నీవు రాజుగా ప్రవేశించి బిడ్డల్ని ఏలి పరిపాలించి దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.